సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మండల వైద్యాధికారులకు చిగురుమామిడి జెడ్పీటీసీ గిగురు రవీందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక జెడ్పీటీసీ సభ్యులు పరిశీలించారు. పీహెచ్సీ డ్యూటీ డాక్టర్తో సమావేశమై సబ్ సెంటర్లలో గ్రామాల్లో వైద్య సిబ్బంది సమయ పాలన పాటించేటట్లు చూడాలని అన్నారు. ఈ వర్షాకాల సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. విరోచనాలు, మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు సోకకుండా జాగ్రత్తతో వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ దవాఖానాలలో 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంట మాజీ ఎంపీటీసీలు ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, చీల లక్ష్మారెడ్డి, పోటు మల్లారెడ్డి, వైద్యాధికారి డాక్టర్ మాధురి, డాక్టర్ అప్సానా, ఫార్మసిస్ట్ బి రామేశ్వరం, సాఫ్ట్ నర్సులు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టాఫ్ అందరూ పూర్తి స్థాయిలో ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా డాక్టర్ గారికి మరియు సిబ్బందికి వైద్య సిబ్బంది అందరికీ తగు సూచనలు చేసేది ఏంటంటే సీజనల్ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. గ్రామాలలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి. గ్రామాలకు సంబంధించినటువంటి యొక్క మురికి కాలువల పరిశుభ్రత కానీ, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అవ్వచ్చు, తర్వాత ప్రజలకు సీజనల్ డిసీజ్ రాకుండా తీసుకోవాల్సినటువంటి యొక్క చర్యల గురించి, ముందు జాగ్రత్త చర్యల గురించి కూడా ముఖ్యమైనటువంటి ఒక పబ్లిక్ కూడా తగు సూచనలు చేయాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చిగురుమామిడి మండల ప్రజలను ఒకటే కోరేది, ముందుగా మనం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కనుక ఉంచుకున్నట్లయితే మనకు ఎలాంటి రోగాలు దరిదాపుల్లోకి రావు. సామెత ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు రోగాలు రాకుండా చూసుకోవడమే చాలా మంచిది. ఈ సందర్భంగా మనం మామూలు జ్వరం వచ్చిన మీకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 50 నుంచి 55 రకాల టెస్టులు, అన్ని రకాల టెస్టులు కావాల్సినటువంటి మందులు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తుంది. మీరు ఖచ్చితంగా మీ సబ్ సెంటర్లో, ఒకవేళ సబ్ సెంటర్లో కాని విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రండి. మీకు ఉండేటువంటి యొక్క రోగాలను నిర్ధారణ చేసుకొని తగు మందులు తీసుకోండి. అనవసరంగా కరీంనగర్లో ఉన్నటువంటి యొక్క కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి వేల రూపాయలు టెస్టుల పేరుతోటి, మందుల పేరుతోటి, గోళీల పేరుతోటి వేల రూపాయలు తగలబెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకోకండి. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో అందరము కూలీ చేసుకొని కష్టపడి బతికే వాళ్ళం కాబట్టి ఏదైనా జ్వరం వస్తే కరీంనగర్ పోయినట్లయితే మినిమం 15 నుంచి 20 వేల రూపాయలు హాస్పిటల్లో మన జేబులు ఖాళీ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నేను చిగురుమామిడి మండల ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నా, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి. ఈ సీజన్లో వచ్చేటువంటి యొక్క జ్వరాలు కానీ, డెంగీ కానీ, మలేరియా కానీ ఇట్లాంటి రోగాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందిస్తున్నాం, అన్ని రకాల టెస్టులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ పరిసర ప్రాంతాల వాళ్ళు వారి వారి సబ్ సెంటర్లో కూడా అందరూ డాక్టర్స్ ఉన్నారు. అక్కడ వీళ్ళు కానీ టెస్టులు ఇక్కడికి వచ్చి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకోండి ఖచ్చితంగా. ముఖ్యంగా ఏంటంటే పరిసరాల పరిశుభ్రతను బాగా పాటించండి. దోమలు, ఈగలు ఎక్కువ ప్రబలకుండా తగు చర్యలు తీసుకోండి. సో వాంతులు కానీ, ఏమైనా లూజ్ మోషన్స్ కానీ ఏమైనా అట్లాంటివి అవుతే ఖచ్చితంగా తొందరలోనే, అంటే ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. అందరూ సేవల్ని కరెక్ట్ టైంకి వినియోగించుకోండి.